వాట్ ఈస్ ఆడ్ డేస్? ఆడ్ డేస్ అంటే ఏమిటి? ఏ లీప్ ఇయర్ హ్యాస్ 366 days. The division of the number 366 by 7 gives the coefficient 52 and remainder 2. This indicates that the leap year has 52 weeks and 2 extra days. These 2 extra days also referred as odd days. అంటే మనకు లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి కదా, ఆ 366 నెంబర్ని 7తో డివైడ్ చేసినప్పుడు మనకు 52 వీక్స్ మరియు 2 ఎక్స్ట్రా డేస్ అనేవి వస్తాయి. ఆ 2 ఎక్స్ట్రా డేస్నే మనము ఆడ్ డేస్ అంటాము. A ordinary year has 365 days. The division of the number 365 by 7 gives the coefficient 52 and remainder 1. This indicates that the ordinary year has 52 weeks and 1 extra day. This 1 extra day is also referred as odd day. అంటే మనకు ఒక ఆర్డినరీ ఇయర్కు 365 డేస్ అనేది ఉంటాయి. ఆ 365 డేస్ని మనము 7తో డివైడ్ చేసినట్లయితే మనకు 52 వీక్స్ మరియు ఒక ఎక్స్ట్రా డే అనేది వస్తుంది. ఆ ఒక్క ఎక్స్ట్రా డేను మనము ఆడ్ డేగా పిలుస్తాము. How many odd days in 100 years? Solution: 1 ordinary year equal to 52 weeks plus 1 day. So odd days for ordinary year equal to 1 day. అంటే ఒక ఆర్డినరీ ఇయర్కు 52 వారాల మీద ఒక డే ఎక్స్ట్రా ఉంటుంది. ఆ ఒక డేను మనం ఆడ్ డేగా పిలుస్తాము. 1 leap year equal to 52 weeks plus 2 days. So odd days for leap year equal to 2 days. In 100 years will be 76 ordinary years and 24 leap years. అంటే 100 సంవత్సరాలలో 76 ఆర్డినరీ ఇయర్స్ మరియు 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. సో ఆడ్ డేస్ ఫర్ 100 years ఈక్వల్ టు 76 into 1 plus 24 into 2 that equal to 76 plus 48 that equal to 124. అంటే 100 సంవత్సరాలకు మనకు 124 ఆడ్ డేస్ అనేవి ఉంటాయి. This 124 days we can also written as 17 weeks plus 5 days. Therefore odd days in 100 years is 5 days. అంటే ఈ 124 డేస్ని మనము 7తో కనుక డివైడ్ చేసినట్లయితే మనకు 17 వారాల మీద 5 రోజులు ఎక్స్ట్రా ఉంటుంది. కాబట్టి మనకు 100 సంవత్సరాలకి ఆడ్ డేస్ అనేవి 5 రోజులు ఉంటాయి. How many odd days in 300 years? 300 yearsకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? We know 5 odd days for 100 years. Now 5 times 3 equals to 15 odd days for 300 years. If we divide this by 7, we get 2 weeks plus 1 extra day. So odd days in 300 years is 1 day. అంటే 100 సంవత్సరాలకి 5 ఆడ్ డేస్ అని మనకు తెలుసు. ఇప్పుడు 300 సంవత్సరాలకి 5 into 3 దట్ ఈక్వల్ టు 15. ఇప్పుడు ఈ 15ను 7తో డివైడ్ చేసినట్లయితే 2 వారాల మీద ఒక ఎక్స్ట్రా డే అనేది వస్తుంది. సో 300 సంవత్సరాలకి ఒక ఆడ్ డే అన్నమాట. హౌ మెనీ ఆడ్ డేస్ ఇన్ 200 years? అంటే 200 సంవత్సరాలకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? We know 5 odd days for 100 years. Now 5 into 2 equal to 10 odd days for 200 years. If we divide this by 7, we get 1 week plus 3 extra days. So odd days in 200 years is 3. అంటే 100 సంవత్సరాలకి 5 ఆడ్ డేస్ అని మనకు తెలుసు. ఇప్పుడు 5 into 2 ఈక్వల్ టు 10. ఇప్పుడు ఈ 10ని 7తో డివైడ్ చేసినట్లయితే ఒక వారం మీద ఎక్స్ట్రా 3 రోజులు వస్తుంది. అంటే 200 సంవత్సరాలకి 3 ఆడ్ డేస్ అన్నమాట.